Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఈ హిమాలయాల్లో ఋషికేశ్ అనేది చాలా పరమ పవిత్రమైన గంగమ్మ వారు కాకుండా మహాప్రస్థానం సమయంలో పంచపాండవులు, ద్రౌపది నడయాడే భూమి ఈ ప్రాంతం. వీరభద్ర క్షేత్రం. పరమశివుడు దక్ష ప్రజాపతి యజ్ఞంలో తన సతీదేవి అవమానపాలయ్యిందని ఉగ్రరూపంతో జటాజుటం నుంచి ఒక జటాజుటాన్ని వదిలినప్పుడు వీరభద్రుడు అవతరించగా ఆ వీరభద్రుడు ఉగ్రరూపమై దక్షయజ్ఞాన్నంతా కూడా నాశనం చేశాడని పురాణం చెబుతుంది. అలాంటి వీరభద్రుడు ఉద్భవించిన ప్రాంతము వీరభద్ర క్షేత్రము. విశాఖ శ్రీ శారదాపీఠం ప్రతి సంవత్సరము స్వాత్మానందేంద్ర సరస్వతి మేము అనేక సంవత్సరాలుగా చాతుర్మాస్య దీక్ష గావిస్తున్నాము. వీరభద్రుడు సాక్షిగా ఆ రకంగానే ఇక్కడ భరతుడు ప్రతిష్ఠ చేసిన భరత మందిరు. ఇది బద్రీనారాయణుడు, సాక్షాత్తు బద్రీనారాయణుడు దర్శనం చేసుకోవడానికి వీలు కానప్పుడు ఇక్కడున్న నారాయణుడు దర్శనం చేస్తే అంత పుణ్యఫలమని పురాణం చెబుతుంది. ఇది పురాణ ప్రసిద్ధమైన ప్రాంతము. అటువంటి మహావిష్ణు స్వరూపమైన ఈ ప్రాంతము ఇక్కడ భద్రకాళి క్షేత్రపాలకురాలు, చాలా దివ్యక్షేత్రము. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలు పూర్తి చేసి ఇక్కడ విద్యార్థులకి వారికి సత్కరించి ఇక్కడ నుంచి బండారా మన పీఠంలో బండారా గావించి రేపటి నుంచి విశాఖ శ్రీ శారదాపీఠము ఒక తపస్సుగా, ఒక యజ్ఞంగా, ఒక మహా విషయంగా రేపటి నుంచి ఈ చాతుర్మాస్య దీక్ష స్వాత్మానందేంద్ర సరస్వతి మేము కలిసి ప్రారంభిస్తున్నాము. లోక కళ్యాణార్థము ప్రతిరోజు గంగా స్నానము, ఆదిశంకరాచార్యుల వారి యొక్క భాష్యము, అలాగే ఓంకార చింతన, వాటితో ఏకాంతంగా గడిపే అద్భుతమైన చాతుర్మాస్య దీక్షని సెప్టెంబర్ చివరి వరకు పూర్తి చేయాలి. దివ్యానుగ్రహం వీరభద్రుడు మరియు ఆ యొక్క నారాయణుడి యొక్క అనుగ్రహం ఉండాలని